హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి భారతదేశంలో వ్యవసాయ కమతాలపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? భారతదేశంలో వ్యవసాయ కమతాలపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ అధ్యక్షుడు కేఎన్ రాజ్ అండి. కేఎన్ రాజ్. నెక్స్ట్, భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది ఎవరు? భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది ఎవరు? లక్డావాలా అండి. లక్డావాలా. భారతదేశంలో అంచనా వేసిన నదులు, కాలువలు, సముద్ర తీర నీటి నిల్వల విస్తరణ ఎంత? భారతదేశంలో అంచనా వేసిన నదులు, కాలువలు, సముద్ర తీర నీటి నిల్వల విస్తరణ ఎంత? 14,500 కిలోమీటర్లు అండి. నెక్స్ట్, వ్యవసాయ వాణిజ్యీకరణ అంటే పంటల ఉత్పత్తి అమ్మకానికే గాని వినియోగానికి కాదు. సో వ్యవసాయ వాణిజ్యీకరణ అంటే ఏంటండి? పంటల ఉత్పత్తి అమ్మకానికే గాని వినియోగానికి కాదు. నెక్స్ట్, ప్రపంచీకరణ అంటే వివిధ దేశాల మధ్య డాష్ స్వేచ్ఛగా ప్రవహించేది. ప్రపంచీకరణ అంటే వివిధ దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ స్వేచ్ఛగా ప్రవహిస్తే వాటిని ప్రపంచీకరణ అంటారండి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గం ఏది? కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గం పరిశ్రమలు, గనులు, రోడ్లు, అడవులు. ఆన్సర్ గనులండి. గనులు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంక్రమించే రాబడినిచ్చే పన్ను ఏది? కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంక్రమించే రాబడినిచ్చే పన్ను కార్పొరేట్ పన్ను అండి. కార్పొరేట్ పన్ను. నెక్స్ట్, ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందేవారు ఎవరు? ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందేవారు ఎవరు? ఆన్సర్ రుణగ్రస్తులు. రుణగ్రస్తులు. నెక్స్ట్, నాబార్డ్ ప్రత్యక్షంగా ఎవరికి రుణాలను అందిస్తుంది? నాబార్డ్ ప్రత్యక్షంగా ఎవరికి రుణాలను అందిస్తుంది? వ్యవసాయదారులకి, గ్రామ చేతి పని వారికి, గ్రామీణ కుటీర పరిశ్రమలకు, పై వాటిలో ఏది కాదు. సో నాబార్డ్ ప్రత్యక్షంగా ఈ కింద ఎవరికి రుణాలు అందించదండి. సో ఆన్సర్ పై వాటిలో ఏది కాదు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కింది వాటిని జతపరచండి. సో సర్దార్ సరోవర్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ. సో సర్దార్ సరోవర్ వచ్చేసి గుజరాత్ అండి. హీరాకుడ్ వచ్చేసి ఒడిషా. దామోదర్ వ్యాలీ వచ్చేసి పశ్చిమ బెంగాల్. సో ఆన్సర్ వచ్చేసి 3, 2, 1 సి అండి ఆన్సర్. నెక్స్ట్, 12వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు? 12వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు సి రంగరాజన్. సి రంగరాజన్. ఇవండి ఈ వీడియోలోని ఎకనామిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఎకనామిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.